హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశారు. గతంలో కార్లను మార్చినట్టు భార్యలు మారుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక అడుగు ముందుకేసి నియోజకవర్గ మార్పుకు సంబంధించి కూడా అలాంటి సెటైరే వేశారు. అయితే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే అలా మాట్లాడతారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక భయం ఉంది. పవన్ కళ్యాణ్ సచ్చీలుడు, ఎటువంటి అవినీతి మరక లేనివాడు. మరి ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి ఉన్న ఒకే ఒక అంశం ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే. అది కూడా ఆయన వైవాహిక జీవితం మాత్రమే. అది ఆయన వ్యక్తిగతం. ఆయన చట్టపరంగా చేసుకున్నాడు. ఏం చేసినా రాజ్యాంగానికి లోబడి చట్టపరంగా చేసుకున్నాడు. ఆయనేమి అరాచకంగా లేకపోతే అన్యాయంగా లేకపోతే అక్రమంగా ఏమీ చేయలేదు. చట్ట ప్రకారం చట్టం ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఆయన వాడుకొని దాన్నే అనుసరించి ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇదొక్క అంశం తప్ప మరే అంశాలు ఆయన విమర్శించడానికి కూడా లేకపోవడంతో ఆయన ఈ అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా శోభనివ్వవు. వ్యక్తిగత విమర్శలు గతంలో కూడా చూసాం మనము. సోనియా గాంధీ గారిని ఒకప్పుడు విదేశీయత మీద ఎక్కువగా ఆమె మీద విమర్శలు చేసేవారు. కానీ అలాంటి సోనియా గాంధీ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఆమె ఎదిగారని చెప్పాలి. ఒక రకంగా ఒక సానుభూతి వాళ్ళ మీద వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె విదేశీయురాలైతే ఆమె ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ బతుకుతున్నది, ఇక్కడ పెళ్లి చేసుకున్నది, ఇక్కడికి ఈ ఇంటి కోడలుగా ఉన్నది, ఇంకా విదేశీయురాలంటే దాంట్లో అర్థం లేదు కదా. అంటే ఆమెకి సంబంధించింది కానిది కూడా ఆమెకి ఆపాదించి చెప్పడం అనేది ఇక్కడ ప్రధానంగా ఆమెకి సానుభూతి తెచ్చిపెడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన పెళ్లిళ్ల వల్ల ఈ ప్రపంచానికి, సమాజానికి ఏమైనా నష్టం ఉందా? ఏమీ లేదు. ఆయన చట్ట ప్రకారం చేసుకున్నాడు. ఒకేసారి ఇద్దరినో ముగ్గురునో చేసుకోలేదు కదా. ఆయన చట్ట ప్రకారం చట్టం ఇచ్చిన హక్కుల్ని ఆయన వాడుకొని చేసుకున్నాడు. సో ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో కూడా అర్థం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు తనకు ప్రధానమైన అపోనెంట్ పవన్ కళ్యాణ్ అని భావిస్తూ ఉంటాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ని తగ్గించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. అది ఆయన స్ట్రాటజిక్గా చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇవాళ ప్రజలంతా ఏహ్యభావంతో ఉన్నారు. ఒక జుగుప్స కలుగుతుంది ముఖ్యమంత్రి నుంచి ఆ మాటలు మాట్లాడటం. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడే మాటలు ఏంటి? మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేము. అంటే చెప్పుకోవడానికి మీ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలే లేవు. చెప్పుకోవడానికి మీరు సాధించింది ఏమీ లేదు. ఒక బటన్ను నొక్కి బటన్ రెడ్డి అనిపించుకోవడం తప్ప కొత్తగా మీరు ఏమైనా చేశారా ఈ రాష్ట్రానికి? ఒక రూపాయి సంపద సృష్టించగలిగారా? అప్పులమయం చేశారు ఈ రాష్ట్రాన్ని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈ రకంగా నేను బటన్లు నొక్కాను ఒక్క మాట తప్ప, ఈ ఒక్క మాట, అది ప్రజల డబ్బు ప్రజలకు పంపకం చేసిన బటన్లు నొక్కాను ఒక్క మాట తప్ప అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాడు కాబట్టి ఆయన మీద విమర్శలు చేస్తున్నాడు. ఇవాళ కూడా ఆయన పిఠాపురం మీద విమర్శలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా గెలుస్తాడు అనేది ఆయనకు వచ్చిన నివేదిక. సో ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టినా, 200 కోట్లు ఖర్చు పెట్టినా, 300 కోట్లు ఖర్చు పెట్టినా ఆయన గెలిచే అవకాశమే లేదు అక్కడ వైఎస్ఆర్సీపీ. ఆ దశలో ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపోతాము అన్న ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, కనీసం డబ్బులు మనం అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టడం అనే ఒక భావన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. ఎంత ఖర్చు పెట్టినా ఓడిపోతాం కదా, ఆ మాత్రం దాన్ని ఖర్చు పెట్టడం ఎందుకు? అనవసరమైన ప్రయాస కదా ఇదంతా, ప్రజల ముందు మనం చాలా చులకన అవుతాం కదా అన్న భావన అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వచ్చింది. సో చేతులు ఎత్తేసే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. ఆ పరిస్థితి వచ్చేసాక ఇక కనీసం నియోజకవర్గాన్ని ఈ రకంగా మార్చాడని చెప్తే ఆ రకంగా డైవర్ట్ చేయడానికి, ఆ రకంగా పవన్ కళ్యాణ్ తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఒక మాట చెప్పుకోవాలి, గురువింద గింజ తన కిందున్న నలుపును గుర్తించలేదట. అలాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి తన కిందున్న నలుపుల గురించి గుర్తించలేకపోతున్నాడా? కింద 30 కేసులు పెట్టుకున్నాడు. ఒకటా రెండా 30 కేసుల పైగా పెట్టుకున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే యోగ్యత ఉన్నదా? తల్లిని చెల్లిని తరిమేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే యోగ్యత ఉన్నదా? సో సొంత బాబాయిని హత్య ఆరోపణ చేసినట్టుగా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. సొంత చెల్లెళ్ళే ఆయన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే యోగ్యత ఉన్నదా అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. అదే గురువింద గింజ సామెత ప్రకారం ఆయన కిందున్న నలుపును ఆయన గుర్తించలేక, పవన్ కళ్యాణ్ పేరును కూడా ఉచ్చరించేంత ధైర్యం ఆయన చేయలేక ఈ రకమైన చవకబారు ఆరోపణలు చేయడం అనేది ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చుకున్నట్టే. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి స్థాయి ఇప్పుడు దిగజారింది, బట్ మరింత దిగజార్చుకుని అథపాతాళానికి పడిపోయేందుకు ఇదొక నిదర్శనమని మనం చెప్పాలి.